రాత్రి మిగిలిన ఇడ్లీ పిండిలో అరకప్పు మైదా, రుచికి తగ్గట్లు సాల్ట్ వేసి కలపండి. అలానే 3 స్పూన్ల పెరుగు వేసి కలపండి. మూకుట్లో ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న పునుగుల్లా వేయండి. ఇడ్లీ ఇష్టపడని వాళ్ళు ఇలా పునుగులు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. బయట ఫుడ్ ఇష్టపడని వాళ్ళు ఇలా ఇంట్లోనే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దూరగా వేగాయి కదా, సో ఈ పునుగులను ప్లేట్లో వేసుకుందాము. సాంబారు చట్నీతో తింటే చాలా బాగుంటుంది.